డాక్టర్ గారు వరంగల్ నుంచి కళ్యాణి గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 4 సంవత్సరాలు. అయితే చలికాలం వచ్చిందంటే బాబుకు బాగా అలర్జీ, తుమ్ములు ఎక్కువ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మందులు వాడితే బాగానే ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు స్కూల్కు పంపించవద్దని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. మందులు వాడితే తగ్గిపోతుంది కదా అని పంపిస్తున్నాము. అలర్జీ, తుమ్ములు ఉంటే పిల్లల్ని స్కూల్కు పంపించకూడదా? అలా పంపాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? తెలియచేయగలరు అని అడుగుతున్నారు. కళ్యాణి గారు, మీ బాబుకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం అది కోల్డ్ ఎయిర్ అలర్జీ. సో ఓన్లీ చలిగాలి తగిలినప్పుడు మాత్రమే అలర్జీ వచ్చేటట్టు మనకు తెలిస్తే ఆ బాబుని చల్లగాలి సోకకుండా మనం ప్రాపర్గా స్వెటర్ వేయచ్చు. తర్వాత ఈ మంకీ క్యాప్ లాంటిది నోస్ మాస్క్, నోస్ పీస్తో వచ్చేది ముక్కుకు కవరింగ్ ఇచ్చాము అంటే కనుక వెంటనే చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వరు. కామన్గా వెహికల్స్లో ఏసీ, బ్లోయర్ దగ్గరే కూర్చోబెట్టకుండా కొంచెం వెనక సీట్లో కూర్చోబెట్టడం లాంటిది, దెన్ కొంచెం మధ్య మధ్యలో వేడి నీళ్ళు తాపించటము, వాళ్ళకి వార్మ్త్ ఇవ్వడం, దెన్ తర్వాత స్టీమ్ ఇన్హలేషన్ చేపించడం, అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లా తుమ్ములు, దగ్గు ఓన్లీ అలర్జీ వల్లే అని తెలిసినప్పుడు స్కూల్కి వెళ్ళడంలో ప్రమాదం లేదు. కాకపోతే అలర్జీ 1-2 రోజులు ఉన్న తర్వాత కామన్గా వీళ్ళకి ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో వీళ్ళు వెళ్ళి స్కూల్లో పక్క పిల్లలకు వీళ్ళ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కామన్గా టీచర్ వాళ్ళు కాషన్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే తుమ్ములు చాలా ఉంటాయో వాటి వల్ల డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనేది కూడా చాలా కామన్. ఈ తుమ్ములు తుమ్మినప్పుడంతా దాంతో తన సెక్రీషన్స్ బయట ప్రదేశంలో చల్లుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకు ప్రాపర్గా ముక్కుకు అడ్డం ఏదైనా క్లాత్ అడ్డం పెట్టుకొని తుమ్మడం అనేది వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. టీచర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. డాక్టర్ కనుక డయాగ్నోస్ చేశారు అది ఓన్లీ అలర్జిక్ కాఫ్ అంటే ప్రమాదం లేదు. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచుకుంటే చాలా సేఫ్.